ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా లేవియా కాండం 4వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దనున్న దహన బలి పీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైనున్న కాలేజు మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహనబలి పీఠం మీద వాటిని ధూపం వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాళెం వెలుపల బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయు చోట దానిని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంనకు దానిని తీసుకొని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెం ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు దాని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపం చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలి పీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన
బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనాను మీరు అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెము వ్రేలితో తీసి దహనబలి పీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇంతటితో ఈ దినం కొరకైన క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలి పీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.